ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో మరొక ఉపకరణం ఏమిటి అంటే మౌనం. పెద్దలు ఏం చెబుతారు? మౌనంగా ఉండండి. ముఖ్యంగా రమణ వారు చెప్పేవారు మౌనం మౌనం మౌనం. ఏమిటి మౌనం అంటే? మాట్లాడకపోవడమా? అసలు మాట్లాడకుండా ఉండడం మౌనమా? కాదు. మాట్లాడాలి అనిపించకపోవడం మౌనం. ఎందుకని? మనకు మాట్లాడకపోతే ఏ పని జరగదు, మాట్లాడాల్సిందే. ఏ పెద్దల దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా మౌనంగా ఉండు, నోరు మూసుకు అని చెప్పేవారు చాలామంది. నేను చాలామంది అవధూతలను చూశాను, పెద్ద పెద్ద వాళ్ళని చూశాను. ఇదే చెప్తారు, మౌనంగా ఉండు. ఏమిటి మౌనం అంటే? నిజానికి చెప్పాలంటే నీ నోటు గుండా వచ్చేటువంటి వ్యర్థమైన మాటలు తగ్గించుకోవడమే మౌనం. అనవసరమైన మాటలు తగ్గించుకోవడమే మౌనం. ఏవైతే నువ్వు పాపాన్ని సంపాదించుకోవడానికి మాట్లాడుతున్నావో అవి తొలగించుకోవడమే మౌనం. ఎందుకంటే మనం రాజయోగంలో ఉన్నాం. మనకొక సంసారము, ఒక జీవితము, ఒక వృత్తి, ఉపాధి మొత్తం ఉంటాయి. మౌనంగా ఎలా సాధ్యపడుతుంది? కుదిరే పనేనా? కాదు. దానికి ఏం చేయాలి మనం అంటే, మనం ఏది మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడడం, ప్రియముగా మాట్లాడడం, ఎదురుబడి సంతోషాన్ని ఇచ్చేలా మాట్లాడడం, అట్టని చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి వాడిని సంతోషపెట్టడం కాదు. సత్యాన్ని మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం, అవసరమైనంత వరకే మాట్లాడడం. అంటే ఒక్కసారి మనం రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి కూర్చొని 10 నిమిషాలు ఆలోచిస్తే, ఈరోజు ఉదయం మనం 5కో నిద్ర లేచాం కదా, ఇప్పుడు పడుకుంటున్నాం కదా, ఈ మధ్యకాలంలో నేను ఏమేమి వ్యర్థమైన మాటలు మాట్లాడాను, ఎవరెవరితో మాట్లాడాను, ఆ మాట్లాడే మాటల వల్ల నాకెంత ఉపయోగము, ఎదురు వాళ్ళకి ఎంత ఉపయోగము అని ఒకసారి మనం బేరేజీ వేసుకొని, ఇంకా వీలైతే కనుక ఒక డైరీ రాసుకుంటే అర్థమవుతుంది. ఎన్ని పనికి మాటలు మాట్లాడుతున్నామో, పనికి రాని మాటలు మాట్లాడుతున్నామో, నీ ఆధ్యాత్మిక సాధనకు అడ్డు వచ్చే మాటలు మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. మాట్లాడితే తప్పేమిటి? నీవు సాధనలో ధ్యానాన్ని కూర్చోగానే నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నీ ధ్యానంలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంటాయి. మన మాటల వల్ల ఎవరైనా ఎదుటివారు కనుక ఇబ్బంది పడితే అవి మనల్ని తేనెటీగలు కొట్టినట్టుగా కొడుతుంటాయని చెప్పారు మా గురువుగారు. మనం ఎవరికైనా పెట్టేటువంటి చికాకులు కానీ మన మాటలతో మనం బాధ పెట్టినట్లయితే వాళ్ళు పడే బాధ వల్ల ఆ రియాక్షన్ మళ్ళీ మనకే తగిలి ఏదో ఒక సందర్భంలో మనం చాలా బాధపడుతూ ఉంటాము. దానే యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, న్యూటన్స్ ఫార్ములా. కాబట్టి ప్రియంగా మాట్లాడు, మితంగా మాట్లాడు, హితంగా మాట్లాడు, ఇతరువాడు సంతోషపడేలా మాట్లాడు, నీకు నువ్వు సంతోషాన్ని తెచ్చుకోవడానికి కోసం కూడా మాట్లాడు. అంతే తప్ప వ్యర్థమైన మాటలు చాలా వరకు తగ్గించుకున్నట్లయితే మన జీవితంలో మనం చాలా వరకు మనం సంపాదించుకునేటువంటి చెడు కర్మ అంతా కూడా మన మాటల వల్ల మాత్రమే వస్తుంది. ఇది ఒక సిద్ధవాక్యం లాంటిది. ఇది ఎక్కువ శాతం చెడు కర్మ ఎక్కడొస్తుంది అంటే మన మాటల వల్ల, అనవసరమైన మాటల వల్ల, వ్యర్థమైన మాటల వల్ల, కాలక్షేపం వల్ల. మనకు కావాల్సింది కాలక్షేపం కాదు, కర్మక్షేపం కావాలి. కర్మక్షేపం అయితే నీ జీవితం బాగుపడుతుంది. కాలక్షేపం కోసం వెళ్తున్నావు నువ్వు, కర్మ సంపాదించుకుంటూ పోతున్నావు నువ్వు. కాబట్టి చాలా మటుకు మనం వ్యర్థమైన మాటలు తగ్గించుకొని ఈ 24 గంటల టైంలో, ఎందుకంటే ఏ క్షణం ఈ దేహం రాలిపోతుందో తెలియదు, మరు క్షణానికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. మన చేతిలో ఏమీ లేదు. వితిన్ సెకండ్. ఇప్పుడు కాసేపు మాట్లాడేవాడు అరగంటకల్లా పోతా ఉన్నాడు. అందుకే మహర్షి చెప్పేవారు, ప్రతిరోజు చస్తూ బతకమనేవాడు. ఇంకో గంటకు పోతానని తెలిస్తే నువ్వేం చేస్తావు, ఈ క్షణం పోతే నువ్వేం చేస్తావు అని ఆలోచిస్తూ బతకమనేవారు రమణ మహర్షి. కాబట్టి
ఏ క్షణమైనా పోవచ్చు. ఇంకా ఇందుకు కాలక్షేపం, ఇందుకు కాలాన్ని వృధాగా వ్యర్థం చేసుకుంటూ పోతున్నాం మనం. కాబట్టి గీతలు ఏం చెప్తారు? అహం కాలోస్మి, కాలాన్ని నేనే. కాలమే దేవుడు, టైమ్ ఈజ్ గాడ్. అలాంటప్పుడు ఎందుకు మన కాలాన్ని వృధా చేసుకుంటూ పోతున్న మాటలతోటి? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవసరాని కోసం మాట్లాడాలి తప్ప వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మాట్లాడే మాటలు కూడా నీ యొక్క అభివృద్ధికి, నీ యొక్క సాధనకి, నీ యొక్క దీక్షకి ఉపయోగపడేలా మాట్లాడాలి తప్ప అనవసరమైన వ్యర్థమైన కబుర్లు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఇదే మౌనం. కొంతకాలం ఏమవుతుందంటే మాటలు మాట్లాడలేని స్థితికి వెళ్తాం. అనిపించదు, నిజంగా మాట్లాడనే భావన పోతుంది. ఈ మాట్లాడనే భావన పోవడాన్ని మౌనం అంటాం. అంతేగాని భీష్మించి కూర్చొని ఈ గంట నేను మాట్లాడను, ఈ 2 గంటలు నేను అనుకుంటూ లోపల తిరుగుతూ ఉంటాయి మాటలు. మీరు గమనించండి, ఒక అరగంట మాట్లాడకుండా ఉండండి, లోపల మాట్లాడుకుంటూ ఉంటాం, పైకి మాట్లాడడం. ఇది కాదు, లోపల మాట్లాడకూడదు. ఒకళ్ళు పైకి మాట్లాడినా ఈ మాట లోపల జరగకూడదు. కాబట్టి మాట్లాడకపోవడం మౌనం కాదు, మాట్లాడాలి అనిపించకపోవడమే మౌనము. జై శ్రీరామ్.